హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, బిఎంఎస్ ఎండి, యునానీ సెక్సాలజిస్ట్. వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. వ్యూవర్స్, ఇంతకుముందు మనము హస్తప్రయోగంతో మీకు ఏవేవి కారణాలు అంటే ఏవేవి ప్రాబ్లమ్స్ వస్తాయో దాని గురించి మాట్లాడాము. అతిగా హస్తప్రయోగం ఎవరైతే చేస్తారో వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ లాంటివి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటివి, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఈరోజు మీకు జనరల్గా ఒక పేషెంట్ నా దగ్గర వచ్చాడు. పేషెంట్ గురించి మీకు చెప్పడం అంటే అతని పేరు, అతని అదంతా మీకు రివీల్ చేయడం కాదు, కానీ ఎందుకంటే నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చానంటే వాళ్ళకు అలాగే ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సంప్రదిస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయనే ఆలోచన, అంతే, ఇంకేం లేదు. కానీ ఇప్పుడు ఆ పేషెంట్ ఏదైతే నా దగ్గర వచ్చాడో అతని ప్రాబ్లం మీరు వింటే అతని ప్రాబ్లం చాలా ఒక రకమైన ఇంట్రెస్టింగ్. అతని స్టోరీ మీరు వింటే అతను ఏమంటాడంటే, నాకు అంగం మంచిగా అంటే ఒక లాగా ఎరెక్షన్ మంచిగానే వస్తుంది. నేను అక్కడ పోయిన తర్వాత అంటే అంగంలో యోనిలో ప్రవేశం చేసిన తర్వాత నేను కొన్ని స్ట్రోక్స్ కొట్టిన తర్వాత అంటే అది అతనికి ఎరెక్షన్ వెళ్ళిపోతుంది కానీ వీర్యం వెళ్ళట్లేదు. ఆ వీర్యం ఏదైతే ఎప్పుడైతే వెళ్తుందో ఆ వీర్యము వాళ్ళ అంటే యోనిలో పోవాలి, యోనిలోనే తీస్తే ఆ అమ్మాయికి కూడా సుఖం వస్తుంది. ఇద్దరు ఒకటేసారి భావి ప్రాప్తి చెందుతారు. కానీ ఇతనికి అలవాటు అయిపోయింది హస్తప్రయోగం చేస్తేనే ఇతనికి వీర్యం బయటికి వస్తున్నట్టు థాట్ అతని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అతను అమ్మాయి అవుట్ అయిపోతుంది, ఇతను అవుట్ అవ్వట్లేదు. ఇతను ఏం చేస్తాడు, బాత్రూమ్కి వెళ్ళి ఇతను తొందరగా అవగానే బాత్రూమ్కి వెళ్ళి హస్తప్రయోగం చేసి తీసేస్తున్నాడు. అంటే ఆర్గాజంకి రీచ్ అవుతున్నాడు, అప్పుడు అతను అవుట్ అవుతున్నాడు. అమ్మాయి ఎప్పుడో అవుట్ అయిపోయింది. అలా కాకుండా ఇద్దరు ఒకటేసారి అవుట్ అవ్వాలి. ఇతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇతను హస్తప్రయోగం చేసి చేసి ఇప్పుడు గన్ ఉంది కానీ బుల్లెట్స్ లేవు. అది గన్ను పెట్టుకొని ఏం చేస్తారండి? అందుకనే మీరు ఒకవేళ మంచిగా హెల్దీ ఉండాలంటే హస్తప్రయోగం లాంటి హ్యాబిట్ని తొలగేయాలి. ఇంకా మీరు మీ భార్యతో కలిసినప్పుడు, మీ పార్ట్నర్తో కలిసినప్పుడు మంచిగా సుఖంగా మీరు భావి ప్రాప్తికి ఇద్దరు ఒకటేసారి మీకు భావి ప్రాప్తి చెందాలి. అలాంటి పేషెంట్స్కు ఇప్పుడు ఈ పేషెంట్ గురించి నేను ఏదైతే చెప్పానో ఇతని సమస్య ఏంటి? ఇతని సమస్య ఏంటంటే ఇతనికి అంగము గట్టిగా పడట్లేదు. అంటే 100% దృఢంగా గట్టిగా అంగం ఎరెక్షన్ రావట్లేదు. దానివలన ఇతను ఎంత అవుతే అంత చేసి అంగం ఎరెక్షన్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతను బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకనే ఇతని సమస్య ఏంటంటే ఇప్పుడు హస్తప్రయోగం వలన ఇతనికి ఎరెక్షన్ లాస్ అవ్వడము, అంటే ఇది అంగం మెత్తగబడిపోతుంది, అది ఆ కంప్లైంట్. అలాగే అతనికి మళ్ళీ తొందరగా అవుట్ అయిపోతున్నాను, ఇలాంటి అతని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి నేను మెడిసిన్స్ ఇచ్చాను. అతను ఒక 3 months 3 నెలలు మెడిసిన్స్ వాడారు. దాని తర్వాత ఇప్పుడు మంచిగా సుఖంగా అతను ఉన్నాడు. ఈ హస్తప్రయోగం అది ఇది చేయట్లేదు, కానీ ఇప్పుడు మంచిగా సుఖంగా వాళ్ళ భార్య ఉంటున్నారు. ఈ హస్తప్రయోగం చేసే వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఇది మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము. ఎందుకంటే మీకు గన్ ఉంది కానీ గన్లో బుల్లెట్ లేదు, అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇందులో. ఎందుకంటే అంగం ఉంది కానీ అంగంలో వీర్యం తక్కువైపోతుంది. హస్తప్రయోగం చేసి రాపిడి చేసి కొట్టి మీరు అంత వీర్యం బయటికి తీసేస్తున్నారు. ఎక్కడ ఉంటుందండి వీర్యము? అది టెస్టిస్ కూడా తయారు చేస్తూనే ఉంటాయి మిలియన్స్, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఒకవేళ ఒక 3 days వరకు మీరు హస్తప్రయోగం చేయకుండా మీరు ఒకవేళ కలిచారనుకోండి మీ భార్యతోని, ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. రోజు మీరు భార్య ఉన్నా కానీ హస్తప్రయోగం చేస్తున్నారండి, అది తప్పు, అది రాంగ్. మీకు ఒకవేళ పెళ్ళయింది, మీరు హస్తప్రయోగం లాంటి హ్యాబిట్లో ఉంటే, మీరు పెళ్లి చేసుకున్నా కానీ హస్తప్రయోగం చేస్తే మీకు వీర్యం అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది కదా, స్పర్మ్స్ ఉండవు. 3 రోజులు మీరు కలవకుండా 4th day మీరు కలిస్తే మీకు అందులో అంటే నేను చెప్పినట్లు ఆ గన్లో బుల్లెట్లు ఎక్కువైపోతే అప్పుడు ఫైర్ చేయొచ్చు మీరు. అప్పుడు మీరు అంగంలో చాలా వీర్యం ఉండిపోతుంది. అంగం ద్వారా మీకు అది పోయిన తర్వాత యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయి. అక్కడ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాదు, అంటే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. యునాని మందులు ఏవైతే ఉంటాయో చాలా మందికి అపోహలు చాలా ఉన్నాయి.
అవి చాలా కాస్ట్‌లీయా? అది చాలా అంటే రేట్ చాలా తక్కువుంటాయా? చాలామంది కింద పరిచి చూస్తా ఉంటారు. ఏంటండి అవి టాబ్లెట్స్ ఏంటి? ఆ మందులేంటి? ఆ హల్వా నాకితే అయిపోతదన్నట్టు. అది గాదు. హల్వా అంటే హల్వా గాదు. హల్వా వివిధ రకాలవి ఉంటాయి. అంటే ఒకదాన్ని మాజూన్ అంటారు. ఒకదాన్ని త్రిఫల్ అంటారు. ఒకదాన్ని జవారిష్ అంటారు. ఇందులో వేరే పౌడర్స్ ఏసి తయారు జేస్తారు వీటిని. వేడి జేసి, అది జేసి తయారు జేస్తారు. అలాగే కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు మెడిసిన్స్ తయారు మీరు చూసారు గావచ్చు. ఆహ్, పాతకాలంలో అంటే అంటే ఒక 60 సంవత్సరాలు, 100 సంవత్సరాల ముందు ఈ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అవన్నీ మోడర్న్ మెడిసిన్స్ లేకుండే. ఏవండీ యునాన్‌లో అక్కడ ఇక్కడ మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఏం చేస్తుండే? ఇవే ఔషధాలు తీసుకొని అవి తీసి ఇట్లా పెట్టంగానే స్పృహ తప్పినోళ్ళు లేసిపోతుండే. ఆ! అది ఎవరైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ హకీమ్స్ దగ్గర గానివ్వండి ఆహ్, అంటే వేద్ అని చెప్తారు. అక్కడ ఇక్కడ వెళ్తుండే. అది ఇప్పుడు అడ్వాన్స్ చేసి ఈ టాబ్లెట్స్, ఈ హల్వాలు అవన్నీ తయారు చేసాము. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెడిసిన్స్. అది గాకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ దాని వాల్యూ ఉంది చాలా. వాళ్ళు గూడా చాలా అంటే అది జేశారు. ఏం జేశారంటే వాళ్ళు ఆహ్, ఎక్కువగా ఇవాల్వ్ అయ్యారు వాళ్ళు గూడా. ఇంజెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు గూడా చాలా ఈ మెడిసిన్స్ ఇచ్చి చాలా మంచి ట్రీట్‌మెంట్ జేస్తున్నారు. మన యునాని మెడిసిన్స్‌తో నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను. అంటే మీకు 100% మనకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ గూడా ఉండదు. ఇది మీకు 100% గ్యారంటీ దీని గురించి. మెడిసిన్స్ వాడండి. మీకు 100% మీ ప్రాబ్లమ్ తొలగించుకోండి. ఏదైనా సరే మీరొచ్చి కలిసి నాతోని చెకప్ జేయించుకోండి. లేకపోతే మీ కంప్లెయింట్స్ చెప్పండి. దాన్ని బట్టి మనం డిస్కస్ చేసి దానికి ఒక కన్క్లూజన్‌కొచ్చి మంచి మెడిసిన్స్ పంపిద్దాం. మాక్సిమం అండి యునాని మెడిసిన్స్ కోర్స్ మేమిచ్చేది 3-4 మంత్స్. మనం మంచిగా వాడాలే. ఫస్ట్ మెడిసిన్స్ వచ్చేసి మీకు అంటే యునాని మెడిసిన్స్ చాలా కాస్ట్‌లీ ఉంటాయన్నట్టు కాదు. ప్రాబ్లమ్‌ని బట్టి మెడిసిన్స్ రేట్స్ గూడా చాలా ఉంటాయి. లేకపోతే చాలా తక్కువ రేట్‌లో గూడా మెడిసిన్స్ ఉంటాయి. మీరు వాడిన తర్వాత ఒక నెలలోనే మీకు రెస్పాన్స్ కనిపిస్తది. దాని తర్వాతనే మీరు ముందుకెళ్ళొచ్చు. చాలామంది ఏమంటారంటే, "సార్ పనిచేస్తదా? మేము చాలా మంది దగ్గర నుంచి మందులు తీసుకున్నాము. అవి ఉంటాయో లేవో పనిచేయవు" అన్నట్టు చాలామంది ప్రశ్నిస్తున్నారు. చూడండి అది మనము వేరే వాళ్ళు పంపించిన దాని గురించి మనం ఏం చెప్పలేము. వేరే వాళ్ళ దగ్గర మీరెళ్లి తీసుకున్నది మనం చెప్పలేము. చాలా మందికైతే అసలు తెలీదు డిగ్రీ ఏంటి అంటే బీయూఎంఎస్ అంటే యునాని మెడిసిన్‌ది ఇది ఒక డిగ్రీ. దీనికొక కాలేజ్ ఉంది. దానికి ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ ఎక్కడుంది అంటే ఎన్‌టీఆర్ యూనివర్సిటీ యూహెచ్ఎస్ అంటారు. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. అక్కడి నుంచి చదివి 5 సంవత్సరాలు 5 ½ ఇయర్స్ అక్కడ చదివి మళ్ళీ ఎండీ చేసి మేము బయటికొచ్చాము. దాని గురించి అనాటమీ, ఫిజియాలజీ అంతా చదివి మేము ఒక క్వాలిఫైడ్ డాక్టర్. అలాగే క్వాక్స్ చాలామంది ఉంటారు. అందుకనే వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర నుంచి మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. 3-4 మంత్స్‌లో మీరు శాశ్వతంగా మీరు ప్రాబ్లమ్ మీది తొలగించుకోవచ్చు.